అక్కడ ఇంజనీర్ వాళ్ళు వర్షాలు కదా చేశారు కదా మన దగ్గర అంతా రావాలి, అలొకేషన్ ఉంటుంది, స్టేట్ అలొకేషన్ ఉంటుంది, ఇంకా సబ్సిడీలో తీసుకోవడం. సబ్సిడీలోనే వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తే బెటర్. మేమే సర్వీస్ చేస్తాం. సబ్సిడీ కాదండి, ఆ యంత్రం కొనడానికి ఆ యంత్రం మనం పర్సనల్ గా కొనడం కానీ 10 మంది కొంటే కంటిన్యూస్ గా యూజ్ లో ఉంటుంది. అదే అంటున్నా. అందుకే సార్ మా ద్వారా 50,000 అన్నారు అది ఒకటి కదా అటాచ్మెంట్. అవును సార్, అటాచ్మెంట్ రామకృష్ణ ఎవరైనా ఒకటి పెట్టండి, సారేగొడితే వెళ్ళి ఒక భూమి ఎతుకుతారు. రైకరమే కదా, 20 గుంటలు కావాలి, కష్టం చూస్తే సార్. తనది అవసరం ఉంటే లాస్ట్, మాది ఉంటే ఫస్ట్ తీసుకోండి పెట్టేస్తే. అవి చాలా యూజ్ లో లేవు. సబ్స్టేషన్ పెడతాను. ఇంకోటి ఉంది ఇక్కడ ప్రకారం యూ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ దెమ్. సరేనా? ఓకే. మాది వెంకటాపురం సొసైటీ సార్. మాది మేజర్ గా ఇది ఆలోచించారా? రేట్ కూడా మంచిది, అమ్మేటప్పుడు మీ సెంటర్ కూడా మీకు ఉంటుంది. 10 మంది సొసైటీదారులు. ఒకటి ప్యాక్స్, రెండోది ఎఫ్పిఓ గురించి ఎవరున్నారు మీరు రాసుకొని చూడండి. ఎఫ్పిఓ పాసిబుల్. అది ఎఫ్పిఓ ఏంటంటే ఫార్మర్ కంపెనీ, అది మీరు రిజిస్టర్ అవుతారు. ఆ ఫార్మర్ కంపెనీకి మేము సప్లై చేయడం చాలా ఈజీ. అదేలేండి, మన ఇండివిజువల్స్కి ఇవ్వలేం కదని, కోఆపరేటివ్గానే ఇస్తాం, ప్రైవేట్ వాళ్ళకైనా ఇస్తాం. అది మీరు ఫార్మర్ కంపెనీ ఉందనుకోండి, 300 రైతులు ఉన్నారు, ఈ 300 రైతుకి ఇంత ఎరువుని కేటాయించడం వల్ల మీకు ఫస్ట్ ప్రయారిటీ వస్తుంది. తయారు చేసుకోండి. డంప్ కూడా మీకు ఇక్కడే, మీరు ఎక్కడ జాగా చేస్తే ఆ జాగా దగ్గరే డంప్ చేస్తాం. ఇప్పుడు మంది కట్లు ఈ కొట్టు పెట్టారు పురుషోత్తం వాళ్ళు, దాన్ని ఏదంటారు, అది రైతు మిత్ర అని. అట్లానే అట్లాంటిదే ఎరువు కూడా ఇవ్వచ్చు, యంత్రాలు కూడా ఇవ్వచ్చు. రైతులు యూనిట్ గా పామాయిల్ రైతులందరూ చాలా వరకు స్కీములు కూడా ఉన్నాయి. నబార్డ్ అనే పెద్ద ఉంది సంఘం. నబార్డ్ ద్వారా మీరు అన్నట్టు గోడౌన్లకు ఉంది, డెవలప్మెంట్కి ఉంది, పామాయిల్ లాంటివన్నీ ప్రాసెసింగ్కి ఉంది, యంత్రాలు కొనడానికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎఫ్పిఓకి ఇవ్వడం చాలా సులభం ఇండివిజువల్కి ఇవ్వడం కన్నా. అది మీరు ప్రిపేర్ చేసి అట్లా ఉండేది రైతు మిత్ర గ్రూప్. ప్యాక్స్ లాగే కంపెనీ, ప్యాక్స్ ఏమో సొసైటీ, ఇదేమో కంపెనీ లాగా. మీరు 300 మంది వచ్చి ఒక కంపెనీ చేసినట్టు, అది అందరికీ బెనిఫిట్. అది చూడండి. అది ఓకే. ఇంకా పామాయిల్ దీంట్లో చేసే వాళ్ళకి లేబర్కి మనం ఇన్సూరెన్స్ ఇస్తున్నాం సార్ కంపెనీ ద్వారా. ఆధార్ కార్డు ఒకటి ఇస్తే మేము. మీరు ఇంకో మాట నాకు ఇచ్చింది ఏంటంటే, ఇక్కడ కొన్ని ఎకరాలు పెరిగిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మీరు అది మీరే పెడతారు. అది వాళ్ళు ఎవరేమేమి ఉన్నారు వాళ్ళని సమాధానం అందరు గెల్ల కట్ చేసే వాళ్ళకి ఆయిల్ ఫామ్లో లేబర్ 5 lakhs. ఇంకేమన్నా ఇదంతా మీరు ఫాలో చేసుకుని మనం ఏదైనా వాటర్ మెలన్ రిలీజ్ చేస్తున్నాం సార్. ఇక్కడ మొక్కలు ఒకటేనండి. ఎక్కడి నుంచి వస్తాయి? వీటికి జియో ట్యాగ్ ఉందండి. మీరు మాకు ఇచ్చే వాటికి ఉంది, మేము ఇచ్చే వాటికి ఉంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వచ్చే వాటికి జియో ట్యాగ్ 100% ఉంది. అంటే వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉంది, వాళ్ళది ఈల్డ్ ఎక్కువ ఉంది. వాటర్ మిలన్, మస్ట్ మిలన్ అట్లా వేసేది. కానీ ఇవన్నీ కోతులు దేవత్సం అసలు. ఇంకేమున్నాయి? ఒకటే సార్, చెరువుది ఒక్కటి కవర్ చేయండి సార్. మాకు చెరువుది ఒక్కటి కవర్ చేస్తే దాదాపు చెప్పారు. సర్వే చేద్దాం, సర్వే చేయాలి. సర్వే కాకుండా వాటర్ ఈ బ్యాంకులు కూడా, బ్యాంక్ మీరు రూల్ ప్రకారం అవసరమే లేదు. వివరాలు చూసి సివిల్ కూడా అలౌ చేస్తారు. చూడండి, ఒక టెస్ట్ కేసు లాగా ఎందుకు అయింది అనేది లేదా చూద్దాం. మీరు కాకపోతే మీ దోస్తులు ఎవరైనా ఇలా అయిన వాళ్ళు అంతర్పంట ఏమేస్తారు. ఇంకొకటి వచ్చా ఇప్పుడు ఇప్పుడు మీరు ఇచ్చిన లిస్ట్లో కూడా ఉదాహరణకి 100 మంది ఎలిజిబుల్ అని తేలేరు అనుకోండి, వాళ్ళలో 20 ఎవరికి ముందు వాళ్ళు కూడా మీరు చెప్పాలి. ఒకనో ఎవరో ఒకరు అడ్డుపడతారు కదా. అందుకు కింద నుంచి అది కాకుండా ఇంకో రీజన్ ఏంటంటే సార్, చిన్న విషయం అంటే చెరువు ఎక్కువ విస్తీర్ణం ఉన్న పెట్టుంటారు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పవర్ బాల్ అవుతుంది. వర్షం పడేది ముందు కాపాడుకుంటే అది కూడా మంత్రి గారికి మీకు లాస్ట్ దిగుతున్నాం. ఇప్పుడు వచ్చే తరంలో ఎవరండి ఇప్పుడు చేసేది చెప్తాను. దీనికి ఏం ప్రాఫిట్ ఉండదు. తీస్తాం కదా 20 రోజులకు ఒకసారి. సమ్మర్ లో కొద్దిగా ఎక్కువ వాటర్ ఇవ్వాలి. కంటిన్యూస్ గా నెలకి ఒక సెప్టెంబర్ టు మార్చ్ వరకు కొంచెం ఆఫ్ సీజన్ తక్కువ ఈల్డింగ్ వస్తుంది. ఎంత వస్తుంది తక్కువ? ఇంత మనం 15 days ఒకసారి కట్ చేసేది ఇప్పుడు 1 month ఒకసారి. అంటే కట్టింగ్ అంటే ఆ బంచ్ ఏ లెవెల్ గుడ్
ఇట్ విల్ కన్వర్ట్ టు ఫీమేల్ సార్. అంటే ఫర్టిలైజర్తో మేలు ఉండిపోతుంది. వాటర్ డెఫిషియన్సీ ఉంటే మటుకి అన్నీ ఇట్లా అవుతాయి సార్. అంటే ఏం చేయాలి మనం? మనకు ఫెర్టిలైజర్ అక్కడ మీకు వచ్చినప్పుడు యావరేజ్ ఆయిల్ కంటెంట్ ఎంత ఉందండి? ఇప్పుడు మీరు 10 టన్స్ ఇక్కడ నుంచి రామ పండిస్తారు సార్, వాడికి 24 వచ్చినా వీడికి 16 వచ్చినా ఇద్దరికి సమానంగానే రేట్ ఇస్తాం కదా. ఓఈఆర్ సరిగ్గా ఉంటే గెలబరు అప్లికేషన్ బట్టి తెలుస్తుంది సార్. ఇది ఏం స్పేసింగ్ ఇది? వీటిలోనే చిన్న పురుగు దానికి మనం ట్రాప్స్ ఒకటి ఫెర్మోన్ ట్రాప్స్ మనకి కోతులు బెడద ఎక్కువైంది బాగా, ఇంకా అవి పండించే పరిస్థితి లేదు. ఏం కోతులు లేదు. వాటర్ బయటకు వచ్చేసరికి ₹1,00,000 అవుతుంది సార్. ₹1,00,000 ఒక బోర్కి. అది గ్యారంటీ కూడా లేదు. 50,000 అంతే. జియాలజిస్ట్ ఉంటే కొంచెం ఇప్పుడు మంత్రి గారు ఇప్పుడు ఇది పెట్టింది మంత్రి గారు పెట్టింది లిఫ్ట్ ఇస్తాను కాబట్టి, ఎందుకంటే ఆ దాహం ఉన్న వాళ్ళకి మనం నీళ్లు ఇచ్చినట్టు ఉన్నది. అదే దానికి అక్కడ ఇస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు అయితే ఒక రిక్వెస్ట్ సార్ ఏంటంటే, ఇప్పుడు లైన్ వస్తుంది కదా సార్, ఒక 3-4 చోట్ల రౌండింగ్ లో ఒక 100 ఎకరం ఉంది, అక్కడ పౌండ్ ఉంది. బాగా ఆ పౌండ్ కి తీసుకుందాం అంటే మళ్ళీ భూమి కూడా కావాలిగా దారి తీయడానికి. ఇదే తీస్తారు కదా, పైప్ లైన్ వేస్తున్నారు భూముల నుంచి. పైప్ ఓకే, పైన నుంచి తీయాలంటే నీళ్ళు తీయాలి. ఇప్పుడు పాండ్లోకి వచ్చి వేయాలంటే పాండ్లో తీయాలంటే దారి తీయాలి. దారి అంటే ల్యాండ్ డివిజన్ ఇస్తారన్నారు వాళ్ళు. బోర్ వేయడం కాదు కష్టం, వాళ్ళకి బోర్ ఇస్తే లైన్ ఇవ్వడం కష్టం. లైన్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు, ఇప్పుడు ఆపుతున్నారు. లైన్ ఆల్రెడీ ఎప్పటి నుంచో వస్తుంది మాట్లాడుతున్నాం అది. ఇప్పుడు ఆల్రెడీ మేము వేసాం పామ్ ఆయిల్ వేసాం. ఇప్పుడు మేము వాళ్ళకి చెప్పింది అయితే సోలార్ బోర్లు వేయడానికి అనుమతి ఇచ్చేస్తే గ్రౌండ్ వాటర్ బాగుంది. వాటర్ సోర్స్ ఉన్నది మొత్తం ఆ ఏరియా. భూములు కూడా బాగుంటాయి. భూములు కూడా బాగుంటాయి.